తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం ఇక మరింత సులభతరం కానుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ సికింద్రాబాద్ మధ్య మరో సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభమైంది. కేవలం 5.5 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే ఈ సూపర్ ఫాస్ట్ రైలు గుంటూరులో మాత్రమే ఆగుతుంది. ఈ రైలు ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ మధ్య మరొక సూపర్ ఫాస్ట్ రైలును కేంద్ర రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడి నుంచి తరలి వస్తున్నటువంటి తరుణంలో ఆ ఉద్యోగులకు ప్రయాణపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పందించి ఈ రైలును రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించారు. మామూలు రైలుతో పోలిస్తే ఈ రైలు కూడా కొంత ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు బోగిళ్లలో ప్రత్యేకంగా తయారు చేశామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ LHB టైపు బోగీలు వీటిని తయారు చేశారు. ఈ బోగీలు మొత్తం ఈ రైల్లో 13 బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 5 బోగీలు శీతల యంత్రాలతో పనిచేసేవి, అంటే ఏసీ బోగీలు. మిగిలిన 8 బోగీలను స్లీపర్ క్లాసులుగా విభజించారు. అంటే మొత్తం 13 బోగీలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి ఉంటాయి. ఈ బోగీలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టాన్ని నివారించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఈ బోగీలను డిజైన్ చేశారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, అంటే వారంలో 6 రోజులు మాత్రమే ఈ రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. మనం చూస్తున్నాం ఈ బోగి చాలా ఆధునిక తరహాలో తీర్చిదిద్దారు. ఈ బోగిని మనం ప్రస్తుతం ఏసీ బోగిలో ఉన్నాం. ప్రయాణికులు ఎవరైనా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయేందుకు వీలుగా అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానం అలాగే సౌకర్యవంతమైనటువంటి సీటింగ్ కూడా ఈ బోగిల్లో అది ఏర్పాటు చేశారు. కేవలం 5.5 గంటల్లోనే అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలుగా ఈ రైలును సమయాలను తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఉదయం 5:30కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. ఎక్కడా కూడా ఆగదు. కేవలం గుంటూరులో మాత్రమే ఈ రైలుకు స్టాప్ ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడలో అవుతుంది. విజయవాడ వచ్చేసరికి ఉదయం 11 అవుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం మళ్ళీ 5:30కు ఇక్కడ విజయవాడ స్టేషన్లో బయలుదేరి గుంటూరు స్టేషన్లో మాత్రం అవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కు రాత్రి 11 గంటల 10 నిమిషాలు చేరుకుంటుంది. కెమెరామెన్ కోటితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.